Understand CAD solutions. ప్రీవియస్ వీడియోస్లో మనం డ్రా కమెంట్స్ని యూజ్ చేసి ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది నేర్చుకుందాం. ఇప్పుడు మోడిఫై కమెంట్స్ని యూజ్ చేసి మనం ఎలా మోడిఫికేషన్స్ అనేవి చేస్తాం. ఒక డ్రాయింగ్ డ్రా చేసేటప్పుడు మనకి ఫాస్ట్గా ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది ఈ మోడిఫికేషన్స్లో ఈ వీడియోస్లో మీరు చూస్తారు. ఓకే, ఈరోజు వచ్చేసి మీకు మూవ్ అండ్ కాపీ గురించి చెప్తున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్కిల్ డ్రా చేసుకున్నా అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక రెక్టాంగిల్ అనేది ఉంది. సో ఈ రెక్టాంగిల్ యొక్క సెంటర్ పాయింట్ని ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్కి నేను ప్లేస్ చేయాలి అని అనుకున్నా. అంటే ఈ రెక్టాంగిల్ని ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్లో నేను ప్లేస్ చేయాలి అని అనుకున్నా. సో దానికి నేను యూజ్ చేస్తుంది మూవ్ కమాండ్. దెన్ సెలెక్ట్ మూవ్, ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్, దెన్ స్పెసిఫై ద బేస్ పాయింట్. ఏ పాయింట్ నుంచి మనం ఏ పాయింట్కి మూవ్ చేయాలి అని అనుకుంటున్నాం. మనం సెంటర్ పాయింట్ నుంచి సెంటర్ పాయింట్కి మూవ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా రెక్టాంగిల్ యొక్క సెంటర్ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ రెక్టాంగిల్ యొక్క సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఒక ఆబ్జెక్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎలా మూవ్ చేయాలి అనేది ఇలా మనం మూవ్ అనేది చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి ఇక్కడున్న రెక్టాంగిల్ యొక్క కార్నర్ పాయింట్లో ప్లేస్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్, దెన్ స్పెసిఫై ద బేస్ పాయింట్, దెన్ స్పెసిఫై ద డిస్ప్లేస్మెంట్ పాయింట్. ఒకేలా కనుక మనకి ఇప్పుడు మనం మూవ్ చేసుకోవడం వల్ల ఓన్లీ వన్ ఆబ్జెక్టే వచ్చింది. నాకు 4 కార్నర్స్లోనూ 4 ఆబ్జెక్ట్స్ కావాలి. సో అప్పుడు మనం యూజ్ చేయాల్సిన మెథడ్ కాపీ మెథడ్. సో ఆ కాపీ మెథడ్ని యూజ్ చేసి ఎలా చేస్తాం అనేది చూడండి. సెలెక్ట్ చేస్తున్నా, CO ఎంటర్, స్పెసిఫై ద బేస్ పాయింట్, దెన్ స్పెసిఫై ద డిస్ప్లేస్మెంట్ పాయింట్. మనం ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి అని అనుకుంటున్నామో అక్కడక్కడ మనం డైరెక్ట్గా ప్లేసింగ్ అనేది చేయొచ్చు. ఓకే, ఇది మూవ్కి కాపీకి ఉండే డిఫరెన్స్. మూవ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎంటైర్ ఆబ్జెక్ట్ని మూవ్ చేస్తాం. బట్ కాపీ అంటే ఏంటి అని అంటే ఏదైతే మనం ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్ అంటే సేమ్ ఆబ్జెక్ట్ని ఒక రిఫరెన్సెస్ పర్పస్ కింద మనం డిఫరెంట్ కాపీస్ అనేవి కావాలి అని అనుకుంటే యూజ్ చేసేదాన్ని కాపీ అని అంటారు. ఓకే, ఇది కాపీకి మూవ్కి డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ అండ్ ఇలాంటి ట్రిక్స్ మీకు మరెన్నో కావాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.